హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. టుడేస్ రెసిపీస్ టమాటో కర్రీ. టమాటో కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మీరు యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అలాగే చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ చిల్లీస్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. అలాగే కర్రీ లీవ్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, కొంచెం లిటిల్ బైట్. అలాగే ఈ టమాటా కర్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎందుకన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ మాడిపోకోకుండా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా మీరు పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటేనే టమాటో కర్రీకి మీ టేస్ట్ వస్తుంది. ఎవరు చేస్తున్నా కానీ ఒక్కొక్క కర్రీలో టమాటో ఎగ్ కర్రీ, టమాటో ఫ్రై, అలాగే సంథింగ్ ఎల్స్ ఉంటాయి కదా, అలా కర్రీకి మారిపోతూ ఉంటుంది టేస్ట్. సో అలా మారిపోకోకుండా ఇదే విధంగా సేమ్ టేస్ట్ అన్ని కర్రీస్కి వచ్చేలాగా ఈ విధంగా మీరైతే ట్రై చేయండి ఒకసారి. టమాటోస్ అన్ని మంచిగా ఫ్రై అయ్యే వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ మీరు యాడ్ చేసుకోండి. ఈ టమాటో కర్రీ మనకు పరోటాలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ ఏ విధమైన ఐటెంలో కానీ సెట్ అయిపోతుంది. మంచిగా టేస్ట్ కూడా కుదురుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది. మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మనం కట్ చేసే విధానంలోనే వెజిటేబుల్స్ అన్నీ మన కర్రీ టేస్ట్ మారిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క కర్రీలోని చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి చిల్లీస్ చూసుకొని మీరు చిల్లీ పౌడర్ మీరు యాడ్ చేసుకోండి. ఆయిల్ అలా పైకి తేలే వరకు మీరు 1 by 1 స్టెప్ బై స్టెప్ మీరు యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసినాక కింద మాడిపోకోకుండా మీరు తిప్పుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ అలా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. కొరియాండర్ లీవ్స్ నేను ఎక్కువగా లైక్ చేస్తాను. సో ప్రతి ఒక్క కర్రీలో నేను అది వాడతాను అనమాట. మీకు నచ్చకపోతే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ అలా పైకి తేలిందంటేనే కనుక మన కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టు. సో ఆయిల్ అలా పైకి తేలే వరకు ఏ కర్రీ అయినా ఉంచండి. ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. అంతేనండి, సింపుల్గా టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు వచ్చిన టేస్ట్ మీకు కూడా వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. குறுகிப்போனதடியன்னு யானியே நீன்றி மூடுமே ஏவானோ